తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అమెరికా అల్లుడు 4వ భాగం. వైశాలి, అమ్మ భోజనం చేసిందా? ఇప్పుడే భోజనం చేసి మాత్రలు వేసుకొని విశ్రాంతి తీసుకుంటుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇంట్లో ఒక్కదాని ఏం చేస్తావు? నాతో ఆఫీస్కు వస్తావా? అప్పుడు వైశాలి ఇలా అనుకుంటుంది, ఒకవేళ ఆఫీస్లోనైనా చరణ్ ఆచూకీ ఏమైనా లభిస్తుందేమో. సరే అండి, వస్తాను. విశాల్ వైశాలిని ఆఫీస్కు తీసుకొని వెళ్తాడు. ఆఫీసులో వైశాలి ఎంప్లాయీస్ అందరి డీటెయిల్స్ చెక్ చేస్తుంది. కానీ చరణ్ ఆచూకీ మాత్రం లభించదు. వైశాలికి అర్థం కాదు, అసలు చరణ్ ఎక్కడుంటున్నాడో ఏంటో. ఈ విధముగా జరుగుతుండగా, ఏవండి, వైశాలి పట్టణంలో ఎన్ని ఇబ్బందులు పడుతుందో. చిన్నప్పటి నుండి మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. అవును చంద్రకళ, అందుకే అంటారు చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది, జీవితం పరీక్ష పెట్టి పాఠాలు నేర్పుతుంది. చంద్రకళ వైశాలి అనుకున్నది సాధిస్తుంది. ఆ నీచుడు ఎక్కడున్నా తీసుకొచ్చి పంచాయతీలో నిలబెడుతుంది. నాకా నమ్మకం ఉంది. మంచివారికి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇటు రామకృష్ణ తన కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుండి తాను చేసిన తొందరపాటు వల్లే తన కూతురు జీవితానికి ఇటువంటి పరిస్థితి వచ్చిందని తనలో తానే మదనపడేవాడు. సురేఖ, నేను తప్పు చేశాను. మన అబ్బాయి ప్రకాష్ కూడా నన్ను ముందే హెచ్చరించాడు, కానీ నేను వాడి మాటలు లెక్క చేయలేదు. అమ్మా వైశాలి, ఎక్కడున్నావమ్మా? నేను తప్పు చేసి నిన్ను నానా మాటలు అని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధపడకండి, మన అమ్మాయి తప్పకుండా ఆ నీచుణ్ణి తీసుకొచ్చి పంచాయతీలో నిలబెడుతుంది. ఆ నమ్మకం నాకుంది అని సురేఖ రామకృష్ణకి ధైర్యం చెబుతుంది. వైశాలి, ఈరోజు సండే కదా, సరదాగా అలా బయటికి వెళ్దాం, వస్తావా? ఒకవేళ చరణ్ బయట కనిపించొచ్చు అని అనుకుంటుంది. సరే సార్, వెళ్దాం. విశాల్ వైశాలిని తీసుకుని పార్కుకు వెళ్తాడు. వైశాలితో అక్కడ కాసేపు మాట్లాడి కారులో సిటీ మొత్తం తిప్పి చూపిస్తాడు. వైశాలికి చరణ్ ఆచూకీ మాత్రం లభించదు. అప్పుడు వైశాలి పంచాయతీ పెద్ద ఇచ్చిన సమయం దగ్గర పడుతుంది, కానీ ఈ చరణ్ ఆచూకీ మాత్రం లభించలేదని కంగారు పడుతుంది. ఇలా ఒకరోజు, అమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి, కానీ అది... చెప్పరా, నా ముందు సిగ్గుపడతావేంటి? అది కాదమ్మా, వైశాలి గురించి నీ అభిప్రాయం ఏంటి? వైశాలి మనసు కల్మషం లేని స్వచ్ఛమైన పాల వంటిదిరా. అటువంటి అమ్మాయి కోడలుగా ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. ఎందుకురా ఆ అమ్మాయి గురించి ఇంతలా అడుగుతున్నావు? ఒకవేళ వైశాలి ఈ ఇంటి కోడలుగా వస్తే ఎలా ఉంటుందమ్మా? అంతకన్నా అదృష్టమా? రేపే మనం ఆ అమ్మాయితో మాట్లాడదాం. మరునాడు ఉదయం, వైశాలి, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండమ్మా, ఏంటా విషయం? మా అబ్బాయి గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? మీ అబ్బాయికేంటండి, దొరబాబు. అందంలోనూ గుణంలోనూ అతనికి సాటిరారెవ్వరు. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప అతనిలాంటి భర్త లభించడు. అయితే మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అమ్మా? అప్పుడు వైశాలి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ పెళ్లి జరగదండి. అదేంటి వైశాలి, నేనంటే నీకు ఇష్టం లేదా? నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను. నీ గురించి నా అలవాట్లు పద్ధతులు మార్చుకున్నాను. మా అమ్మగారు కూడా నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వైశాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే అబద్ధం చెప్తున్నావు. నీకు పెళ్ళైందంటే నేను నమ్మను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నన్ను క్షమించండి. నేను మీ దగ్గర ఒక నిజం దాచాను. దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నువ్వు చాలా మంచివాడివి. విశాల్, మీరంటే నాకు చాలా గౌరవం. నీతో కలిసి స్నేహంగా గడిపిన రోజులు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా జీవితం గురించి మీకు ఎలా చెబితే అర్థమవుతుందండి? నేను అనాథను కాను. మాది మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామం. మా నాన్నగారు పెద్ద భూస్వామి. మా ఊరికంటూ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. నేను చెప్పింది నిజమండి. నాకు పెళ్ళైపోయింది. ఈ మాటలు విన్న పార్వతమ్మ, విశాల్ షాక్ అవుతారు. ఏంటమ్మా నువ్వు చెప్పింది? నీకు పెళ్ళైపోయిందా? అవునండి,
మా నాన్నగారు నాకు అమెరికా సంబంధం తీసుకొచ్చారు. పెళ్లిలో కట్నం కింద 25 ఎకరాల పొలం, 50 లక్షల క్యాషు, నగలు, లాంఛనాలు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగాక నేను, మా అత్తగారు, తోటికోడలు, మా ఆయన కలిసి అమెరికా వెళ్దామని నన్ను ఎయిర్పోర్టుకు తీసుకువచ్చారు. నన్ను ఎయిర్పోర్ట్లోనే కూర్చోబెట్టి వాళ్ళు ఇప్పుడే వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. నేను చాలాసేపటి వరకు వాళ్ళ గురించి ఎదురు చూశాను. చివరికి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు మోసగాళ్ళని, అమ్మా నాన్న ఇచ్చిన పొలం అమ్మేసుకొని డబ్బులు నగలు తీసుకొని అక్కడి నుండి పారిపోయారు. ఇక పోలీసులు నన్ను ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయం ఊరంతా తెలియడంతో పంచాయతీ పెద్ద మమ్మల్ని పిలిచి పంచాయతీ పెట్టించారు. మా ఊరి కట్టుబాటు ప్రకారం భర్త వదిలేసిన ఆడదాన్ని చీకటి గదిలో ఉంచుతారు. ఆవిడతో ఎవరూ మాట్లాడకూడదు. అప్పుడు నేను ఆ పంచాయతీ పెద్దతో మాట్లాడి, నాకు దయచేసి ఒక అవకాశం ఇవ్వండి, నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసిన అబ్బాయిని తీసుకొచ్చి పంచాయతీలో నిలబెడతాను అని పంచాయతీ పెద్ద అనుమతి తీసుకొని, చరణ్ నాతో ఉన్నప్పుడు తరచూ ఈ ఇంటి ఫోన్ నంబర్ నుండి అతనికి కాల్స్ వచ్చేవి. ఫోన్ నంబర్ ద్వారా ఈ ఇంటి అడ్రస్ తెలుసుకొని అతని ఆచూకీ తెలుసుకుందామని నేను ఇక్కడికి వచ్చాను. మీ అమ్మగారు నాపై ఎంతో జాలి చూపించి నాకు ఉద్యోగాన్నిచ్చి ఇక్కడ ఉండటానికి అవకాశం కల్పించారు. నేను మీతో పాటు ఆఫీస్కు బయటకి వచ్చింది కూడా చరణ్ ఆచూకీ తెలుసుకుందామని. కాని ఇన్ని రోజులు అవుతున్నా నాకు మాత్రం వాళ్ళ ఆచూకీ లభించలేదు. ఇదేనండి అతని ఫోన్ నంబర్ అంటూ మొబైల్ నంబర్ విశాల్కి చూపిస్తుంది. ఈ నంబరా? ఈ నంబరు రాముది కదా. వాడు మమ్మల్ని ఎంత మోసం చేశాడో నీకు తెలియదు. పెళ్లి సంబంధం గురించి మీ ఇంటికి వచ్చిన వాళ్ళు వీరేనా అంటూ విశాల్ వైశాలికి ఫోటో చూపిస్తాడు. అవునండి, దుర్గమ్మ, చరణ్ వాళ్ళ వదిన వసుంధర. వైశాలి, నిజానికి వాళ్ళ పేర్లు అవి కావు. అతని పేరు రాము, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మమ్మ. ఆమె అతని వదిన కాదు, అతని భార్య. రాముకు ఇంతకు ముందే పెళ్ళైపోయింది. నీకు వదిన అంటూ పరిచయం చేయించిన అమ్మాయి తన భార్య రాధిక. రాము వాళ్ళ అమ్మా నాన్న మా ఇంట్లోనే పనిచేసేవారు. రాము వాళ్ళ నాన్న చాలా కాలం నుండి నమ్మకంగా పనిచేసేవాడు. ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి రాము వాళ్ళ అమ్మ, రాము దిగులు పడుతూ ఉండేవాళ్ళు. నేను రామును చేరదీశాను. మా అమ్మ కూడా లక్ష్మమ్మకు ధైర్యం చెప్పేది. ఇలా రాము నేను కలిసి చదువుకున్నాము. రాము నాతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. మా అమ్మ వాళ్ళని సొంత మనుషుల్లా చూసుకునేది. నేను పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళినప్పుడు రామును కూడా తీసుకువెళ్ళాను. అక్కడ మేము పై చదువులు పూర్తి చేసి ఇండియాకు వచ్చాక నేను రాముకి మా ఆఫీసులోనే ఉద్యోగం ఇచ్చాను. అవునమ్మా, మా అబ్బాయి వాడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. రాము మా ఆఫీస్లోనే పనిచేసే రాధిక అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో మా అబ్బాయే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి ఇక్కడే ఉంచాడు. వైశాలి, నేను చేసిన పెద్ద తప్పు వాళ్ళను ఇంట్లో పెట్టుకోవడమే. ఎప్పటి నుంచో వాళ్ళు మా ఆస్తిపై కన్నేశారని నేను గ్రహించలేకపోయాను. రాము ఆఫీసులో జాయిన్ అయినప్పటి నుండి అటు ఆఫీస్ అకౌంట్స్లోనూ తేడా వచ్చేది. ఇటు ఇంట్లో రాధిక, లక్ష్మమ్మ ఖరీదైన నగలు దొంగిలించేవారు. నాకు అనుమానం వచ్చి పని మనిషి రంగయ్యను వాళ్లపై నిఘా పెట్టాను. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటంటే, మమ్మల్ని ఇద్దరినీ చంపివేసి ఈ ఆస్తి మొత్తం దక్కించుకోవాలని పథకం వేశారు. ఇక అప్పుడే నేను వాళ్ళను పోలీసులకు పట్టించాను. ఇలా విశాల్ పని మనిషి రంగయ్యతో, రంగయ్య, మన ఇంట్లో పనిచేసే లక్ష్మమ్మ వాళ్ళ కొడుకు రాము భార్య రాధిక, ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటున్నారో ఆచూకీ తెలుసుకొని వెంటనే ఇక్కడికి తీసుకురా. అలాగే అయ్యగారు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.